హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నా దగ్గర ఉన్నటువంటి ఫ్యాన్సీ మిక్స్డ్ గప్పి సేల్ కోసం అయితే చెప్పబోతున్నాను. అంతకన్నా ముందు ఎవరన్నా కొత్తగా ఈ ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది. ఇంకా లేట్ చేయకుండా కంటెంట్లోకి అయితే వెళ్ళిపోదాం. ఈ ట్యాంక్లో అయితే నేను ఫ్యాన్సీ మిక్స్డ్ గప్పీస్ని అయితే మెయింటైన్ చేయడం జరుగుతుంది. మీరు చూడొచ్చు, ఇదంతా కూడా ఫ్యాన్సీ మిక్స్డ్ గప్పి. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే దీంట్లో మీకు కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి నా దగ్గర ఉన్నటువంటి వైట్ టెక్స్డ్ ఫీమేల్ అనమాట. ఇదైతే 3 ఇంచ్ వరకు అయితే నా దగ్గర గ్రోత్ అయితే జరిగింది. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే తెలుస్తుంది. ఒక గప్పి ఫిష్ అనేది ఎంతవరకు గ్రోత్ అయిందంటే అది చాలా రేర్ అనమాట. నా దగ్గర అయితే గ్రోత్ అయింది. ఓన్లీ ఈ ఫిష్ అనే కాదు, నా దగ్గర అంతకుముందు వీడియోలో ఒక షార్ట్లో చేశాను, అది కూడా నా దగ్గర 3 ఇంచ్ వరకు ఎదగడం జరిగింది. ఇది కూడా ఆ టైప్లోదే. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే దీంట్లో సమ్ టైప్స్ ఆఫ్ మిక్స్డ్ గప్పి అయితే మెయింటైన్ చేయడం జరుగుతుంది. ఇదంతా కూడా నేనైతే సేల్ అయితే చేస్తాను ఫ్రెండ్స్. ఎవరికైనా పర్చేజ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటే కనుక తప్పకుండా నాకు కామెంట్ అయితే చేయండి. నేనైతే దీని యొక్క ప్రైస్ అనేది మెన్షన్ చేస్తాను. అలాగే ఎవరైనా కూడా గప్పి గ్రోస్ కావాలనుకుంటే కనుక నేను వారికి ఫ్రీగా అయితే ఇస్తాను ఫ్రెండ్స్. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే ఇదైతే నా ట్యాంక్ యొక్క ఓవర్ లుక్ అనమాట. మీరు దీంట్లో చూసినట్లయితే సగం వరకు మొత్తం గప్పి గ్రోస్ అనేది ఫుల్గా గ్రోత్ అయ్యి అయితే ఉంది. దీంట్లో కొంచెం ప్లేస్ మాత్రమే ఫిష్లకి ఉంది ఫ్రెండ్స్. మీరు చూడవచ్చు, ఇదంతా కూడా గప్పి గ్రాసు ఎంతలా గ్రోత్ అయిందంటే చూడండి. నేనైతే దీంట్లో సమ్ స్టంప్స్ అయితే వేయడం జరిగింది. అలాగే ఇది వచ్చేసి ఫ్రాక్స్టైల్ ప్లాంట్, ఇది కూడా దీంట్లో ఉంది. మొత్తం మిక్స్ గప్పి గ్రాసులు అయితే మొత్తం మిక్స్ అయిపోతే ఉంది. అలాగే దీంట్లో అయితే నేను సమ్ టైప్స్ ఆఫ్ స్నేల్స్ని కూడా వేయడం జరిగింది. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే తెలుస్తుంది. మీరు చూడొచ్చు ఇది ఎంత క్వాంటిటీలో ఉంది. ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి ర్యామ్సాన్ స్నేల్స్ అనమాట. ఇది వచ్చేసి చూడడానికి ఫుల్ రెడ్ కలర్లో ఉంటుంది. ఇదైతే ప్లాంటెడ్ యాక్వేరియంలో మంచి లుక్ని అయితే ఇస్తుంది. ఇదైతే దగ్గరగా 1 ఇంచ్ అయితే పెరగడం జరుగుతుంది. ఇదైతే ఇంకా చిన్నదే. అలాగే దీంట్లో ఒక యాపిల్ స్నేల్ని కూడా వేయడం జరిగింది. యాపిల్ స్నేల్ అనేది యాక్వేరియం యొక్క వేస్ట్ని అయితే బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది, బాగా క్లీన్ అయితే చేస్తుంది. అందుకే ఫిల్టరేషన్ లేకపోయినా యాపిల్ స్నేల్ ఉంటే చాలు. నేనైతే యాపిల్ స్నేల్స్ని అయితే బాగా యూజ్ చేస్తాను. మీరు చూడొచ్చు, ఇది చూడడానికి కూడా బాగా లుక్గా కూడా ఉంటుంది. ఎవరైతే నా దగ్గర ఈ మిక్స్డ్ గప్పిని పర్చేజ్ చేస్తారో వాళ్ళకైతే నేను ఈ గప్పి గ్రోస్ని అండ్ ఫ్రాక్స్టైల్ ప్లాంట్స్ని ఫ్రీగా అయితే ఇస్తాను. ఎవరైనా పర్చేజ్ చేయాలనుకుంటే కనుక తప్పకుండా నాకు మెసేజ్ చేయండి. అలాగే ఓన్లీ ప్లాంట్స్ కావాలన్నా కూడా నేనైతే వాళ్ళకి ఫ్రీగా అయితే ఇవ్వడం జరుగుతుంది. తప్పకుండా నాకైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్, నేనైతే మీకు పంపిస్తాను. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే తెలుస్తుంది. ఎవరైతే బ్రీడింగ్ చేస్తారో వారికి తప్పకుండా ఇది బాగా యూజ్ అవుతుంది. అలాగే మీరు దీంట్లో చూసినట్లయితే సమ్ గప్పి బేబీస్ అయితే హైడ్ అవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా గప్పి గ్రోస్లో బాగా హైడ్ అవుతున్నాయి. నేనైతే వీటిని సెపరేట్ అయితే చేయను. ఈ విధంగా గప్పి గ్రోస్ అనేది చాలా యూజ్ అవుతుంది. ఆక్సిజన్తో పాటు మంచి హైడింగ్ ప్లేస్ని అయితే గప్పీస్కి అయితే ఇస్తుంది ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే పని నన్ను ఎంతగానో మోటివేట్ చేస్తుంది. థ్యాంక్ యూ.